నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూస్తున్నారు కదా, అలా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మాట్లాడే భాష అంటే నీకే అలసా. డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ ఉంది, వెళ్ళి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అలాగే ఫాంట్ని కూడా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫరెన్స్ అయితే ఇలా వస్తుంది. టెక్స్ట్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై అయితే ట్యాప్ చేసి ఇందాక చెప్పాను కదా డిస్క్రిప్షన్లో అయితే ఫాంట్ ఉందని యాడ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మీకు కావాలంటే కలర్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ చేసుకోండి. టెక్స్ట్కి కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే అన్ని టెక్స్ట్ లేయర్స్కి అయితే ఆటోమేటిక్గా ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ గ్రీన్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కలర్ని ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసి చూపిస్తాను, అలానే యాడ్ చేసుకోండి. కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే అయితే ఇలా వస్తుంది కదా, ఫేస్ కనిపిస్తున్నట్టు కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి ఇమేజ్ని. చూసారు కదా, ఇలా ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇంకో లేయర్ ఉంది కదా గ్రీన్ లేయర్, దానిపై ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇమేజ్ కొంచెం పైకి ఉంది కదా, కొంచెం ఫింగర్స్ అయితే కిందకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడైతే ఎఫెక్ట్ యాడ్ అయింది కదా, ఫింగర్స్ అయితే కొంచెం పైకి అయితే జూమ్ చేయండి, ఆటోమేటిక్గా అయితే సెట్ అయిపోతుంది. మళ్ళీ గ్రీన్ లేయర్ పై ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇమేజ్ అయితే నేను కొంచెం పైకి అయితే స్క్రోల్ చేస్తున్నాను. గ్రీన్ లేయర్ పై ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. చూసారు కదా, నాకు ఇమేజ్ అడ్జస్ట్ అయితే కాలేదు. కొంచెం కిందకి అయితే స్క్రోల్ చేసి ఇమేజ్ని అయితే కొంచెం ఎఫెక్ట్ని అయితే పైకి అయితే స్క్రోల్ చేయండి. లేయర్ పై ట్యాప్ చేసి మళ్ళీ కలర్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇమేజ్ని అయితే కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. మళ్ళీ గ్రీన్ లేయర్ పై ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం పైకి అయితే స్క్రోల్ చేస్తున్నాను. నాకైతే ఇందాక ఇమేజ్ అడ్జస్ట్ కాలేదనిపించి నేను ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకున్నా. మళ్ళీ లేయర్ పై ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇమేజ్ని అయితే ఫింగర్స్తో 2 ఫింగర్స్ అయితే లైట్గా జూమ్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మళ్ళీ కలర్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇమేజ్ అయితే కొంచెం పైకి అయితే ప్లేస్ చేసుకోండి. మన ఛానల్లో ట్రెండింగ్ వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంకా ఎవరైనా చెక్ చేయకపోతే వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. బ్యాక్ వస్తే ఇక్కడ ఒక లాస్ట్గా ఒక లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. పైన కనిపిస్తున్న సింబల్ పై ట్యాప్ చేసి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.